హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. సింధు నది మాదే, ఎప్పుడూ మా సొంతమే. దాంట్లో అయితే మా వాటర్ అయినా పారుతుంది లేదా వాళ్ళ రక్తం. ఇందూస్ వాటర్ ట్రీటీని తిరిగి అమలు చేయకపోతే యుద్ధాన్ని మొదలుపెట్టినట్టే. ఇవి పబ్లిక్ నుండి వచ్చిన ర్యాండమ్ మాటలు కాదు. ఇవి పాకిస్తానీ పొలిటికల్, మిలిటరీ లీడర్స్ నుండి వచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్స్. ఇదంతా మొదలైంది ఎప్పుడంటే ఇండియా పెహల్గామ్ టెర్రర్ అటాక్కి ప్రతీకారంగా సింధు నదుల ట్రీటీని హోల్డ్లో పెట్టినప్పుడు. 6 దశాబ్దాల నుండి పాకిస్తాన్ ఈ ట్రీటీని ఇండియా టచ్ చేయదు అనుకుంది. కానీ ఇండియా సడన్గా ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అయితే పాక్ యాక్ట్ ఆఫ్ వార్ వార్నింగ్స్ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే ఇండియాకి ఒక ఫార్మల్ లెటర్ని పంపింది. ఈసారి టోన్ పూర్తిగా మారిపోయింది. ఛాతి గుద్దుకోవడాలు లేవు, రక్తం గురించి అసలే మాట్లాడలేదు. వాళ్ళ వాటర్ రిసోర్సెస్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తాజా, ఇండియా జలశక్తి సెక్రటరీ దేబశ్రీ ముఖర్జీకి డైరెక్ట్గా ఒక లెటర్ని పంపాడు. ఇప్పుడు కంప్లీట్గా యూటర్న్ తీసుకుంది. ట్రీటీని సస్పెండ్ చేయొద్దని, పాకిస్తాన్లో లక్షలాది మంది ప్రజలు ఆ వాటర్ మీద డిపెండ్ అయి ఉన్నారని, దాన్ని స్టాప్ చేస్తే నేషనల్ క్రైసిస్ వస్తుందని చెప్పాడు. మీడియా దీన్ని రిక్వెస్ట్ అని పిలుస్తుంది, కానీ నువ్వు నీ చిరకాల శత్రువు దగ్గరికి వెళ్ళి ఎమోషనల్గా రిక్వెస్ట్ చేస్తే దాన్ని బెగ్గింగ్ అనే అంటారు. పాకిస్తాన్కి ఒక్కసారిగా ఆ రివర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయో, ఎంతలా వాటి మీద ఆధారపడుతుందో గుర్తొచ్చింది. కానీ మనం వాళ్ళకేం బాకీ లేం, జస్ట్ మంచితనంతో ఇచ్చాం. కానీ పాక్ రిటర్న్గా క్రాస్ బోర్డర్ టెర్రరిజం, ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసింది. ఇక ఇండియా పెద్దగా షో డ్రామా చేయలేదు. ట్రీటీ సస్పెండ్ అయిందని సింపుల్ లెటర్ని పంపింది, అంతే పని అయిపోయింది. కానీ పాకిస్తాన్ ఎప్పట్లాగానే మరలా బెదిరించింది. అయితే మా వాటర్ పారిద్ది లేదా వాళ్ళ బ్లడ్. ఇవి కేవలం మాటలు కాదు, వాటర్ ఇవ్వు లేదా వైలెన్స్ని ఫేస్ చేయి. అయితే మోదీ గారు కూడా ఒక రెస్పాన్స్ ఇచ్చారు, కానీ పూర్తిగా డిఫరెంట్. బ్లడ్ అండ్ వాటర్ కలిసి పారవు. పాకిస్తానీ స్టేట్మెంట్, మోదీ గారి స్టేట్మెంట్ ఒకేలా ఉన్నా ఇది బెదిరింపు కాదు, ఒక నిర్ణయం. నువ్వు మా రక్తాన్ని చిందిస్తుంటే వాటర్ని షేర్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇండియా సింధు నదుల వాటర్లో 80% పాకిస్తాన్కి ఇచ్చేసి తనకి కేవలం 20% మాత్రాన్నే ఉంచుకుంది. ఇది చాలా పెద్ద కాంప్రమైజ్. కానీ ఇండియా దీన్ని పీస్ కోసం, 2 కంట్రీస్ మధ్య కొంత స్టెబిలిటీ కోసం చేసింది. 1960 నుండి ఈ 65 సంవత్సరాల్లో ఎన్ని యుద్ధాలు జరిగినా ఈ ట్రీటీ నడిచిందంటే పాకిస్తాన్కి అర్హత ఉండటం కాదు, ఇండియా ఓపిక, మంచితనం, జాలి చూపించి దాన్ని కంటిన్యూ చేసింది. కానీ పాకిస్తాన్ ఈ ట్రీటీకి ఎప్పుడూ కూడా విలువ ఇవ్వలేదు. మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని బోర్డర్ నుండి టెర్రరిస్టులను పంపుతూ వచ్చింది. అయితే పెహల్గామ్ తర్వాత ఇండియాకి ఇక ఓపిక నశించి ఈ మంచితనానికి గుడ్ బై చెప్పింది. కట్ చేస్తే పాకిస్తాన్ ఇది న్యాయం కాదు, మా దేశంలో క్రైసిస్ వస్తుందని ఏడుస్తుంది. ఇండియా ఈ యాటిట్యూడ్ని పూర్తిగా మార్చేసి ఒక స్మార్ట్ 3 టైర్ స్ట్రాటజీని రెడీ చేసింది. సింధు నదుల వాటర్ని ఇండియాకి బెనిఫిట్ అయ్యేలా కంట్రోల్ చేయడానికి, పాకిస్తాన్ని ఒత్తిడి పెట్టడానికి. ఇందులో షార్ట్ టర్మ్ ప్లాన్ ఇప్పటికే స్టార్ట్ అయింది. పాకిస్తాన్తో వాటర్ డేటాని షేర్ చేయడం స్టాప్ చేశాం. ఇది చిన్నగానే అనిపించవచ్చు, కానీ సాధారణంగా ఇండియా వాటర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎంత వాటర్ అని పాకిస్తాన్కి ముందే చెప్పేది. ఈ ఇన్ఫర్మేషన్ మీద పాకిస్తాన్ ఫార్మింగ్, వాటర్ సప్లైని మేనేజ్ చేసుకునేది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఫార్మర్స్, అఫీషియల్కి వాటర్ ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుందో కూడా తెలియదు. ఈ అగ్రిమెంట్ని సస్పెండ్ చేశాక ఇమీడియట్గా ఇంపాక్ట్ తెలియాలని ఇండియా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక మిడ్ టర్మ్ ప్లాన్ అయితే పాకిస్తాన్కి వెళ్ళే 3 ఉపనదుల మీద పెద్ద పెద్ద డ్యామ్ ప్రాజెక్ట్స్ని రీస్టార్ట్ చేయడం. ఈ ప్రాజెక్టులు కొన్ని అడ్డంకుల వల్ల స్టక్ అయ్యాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా ఈ డ్యామ్స్ని మొదలుపెట్టి ట్రీటీ రూల్స్ని బ్రేక్ చేస్తుంది, స్టోరేజ్ ఎక్కువ చేస్తుందని వరల్డ్ బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ చేసేది. ఇప్పుడు ఇండియా ఈ ట్రీటీని సస్పెండ్ చేసింది కాబట్టి ఇక అడ్డు లేదు, ఫ్రీగా డ్యామ్లని నిర్మించవచ్చు. ఇవి ఇండియాకి పవర్ని జనరేట్ చేసుకోవడానికి, వ్యవసాయానికి, తాగే వాటర్ కోసం ఎక్కువ కంట్రోల్ ఉండేలా చేస్తాయి. లాంగ్ టర్మ్లో ఈ సింధు నది వాటర్ని పూర్తిగా మన బోర్డర్స్ లోపలే యూజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ ఇండియా ఒక్క డ్రాప్ని కూడా పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపేస్తామని ఓపెన్గానే చెప్పేసింది. ఇది ఇండియన్ వాటర్ పాలసీలో పెద్ద మార్పు. సో ఇప్పుడు పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. అయితే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్తో ఏవైనా చర్చలు జరిగితే
ఇండియా కేవలం 2 విషయాల గురించి మాత్రమే మాట్లాడుతుందని చెప్పారు. ఫస్ట్, పాకిస్తాన్ ఎప్పుడు పీఓకేని తిరిగి ఇస్తుంది. రెండోది, పాకిస్తాన్ ఈ టెర్రరిజంకి ఫండింగ్ ఇచ్చి సపోర్ట్ చేయడం స్టాప్ చేయాలని ఇండియా డిమాండ్ చేస్తుంది. ఈ టెర్రరిజం కంటిన్యూ అయితే పీస్ ఉండదు. పాకిస్తాన్కి యుద్ధం చేసే సత్తా లేదు. ఆపరేషన్ సింధూర్లో 3 రోజుల్లోనే పాక్ని డిస్ట్రాయ్ చేస్తే ఇక వద్దు ఆపేద్దామని సీజ్ఫైర్కి వచ్చింది. సో ఇండియా పెట్టే డిమాండ్స్కి ఒప్పుకోవడం తప్ప ఇంకో చాయిస్ లేదు. ఇండియా ఈ ట్రీటీ సస్పెన్షన్ని టెర్రరిజంని స్టాప్ చేయడానికని బలంగా ఫ్రేమ్ చేసింది. ఇతర దేశాలు ఈవెన్ చైనా, టర్కీలు కూడా ఈ విషయంలో ఎదురు మాట్లాడలేదు. అలాగే ఈ వారం ఒక పెద్ద మీటింగ్ జరగబోతుంది. హోమ్ మినిస్టర్ అమిత్ షా, జయశక్తి మినిస్టర్ గజేంద్ర షెకావత్, ఇంకొంతమంది ఉండబోతున్నారు. వీళ్ళు ఇండియా ఇంటర్నల్ సెక్యూరిటీ, వాటర్ రిజర్వ్స్ ప్లానింగ్లో కీ ప్లేయర్స్. వీళ్ళంతా ఒకే టేబుల్ దగ్గర కూర్చుంటే ఏదో పెద్దగానే జరగబోతుందని అర్థం. మెయిన్ ఎజెండా ఒకటే, వాటర్. ఫ్రెష్ డ్యామ్ ప్రాజెక్ట్స్ని త్వరగా క్లియర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికోసం ఆల్రెడీ ఇంజనీర్లు, హైడ్రాలజీ ఎక్స్పర్ట్స్ ఓవర్ టైం వర్క్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆగిపోయిన ప్రాజెక్టులని తిరిగి మొదలు పెట్టడానికి స్టడీస్ని కూడా ఓపెన్ చేశారు. ఈ అప్కమింగ్ మీటింగ్ బహుశా టైమ్ లైన్స్ని సెట్ చేయొచ్చు. ఏ డ్యామ్స్ని ముందు మొదలు పెట్టాలి, ఎలా చేయాలని. సంవత్సరాలుగా ఇండియా అవసరం కంటే ఎక్కువ ఇచ్చింది, కానీ ఈ చాప్టర్ అనేది ఇప్పుడు క్లోజ్ అయింది. మరి ఇంటర్నేషనల్ సపోర్ట్ లేకుండా, యుద్ధం చేసే సత్తా లేకుండా, వాటర్ లేకుండా సర్వైవ్ అయ్యే ఛాన్స్ లేకుండా చిక్కుల్లో పడిన పాకిస్తాన్ ఇండియా డిమాండ్ చేసే పీఓకేనిచ్చి టెర్రర్ ఫండింగ్ని ఆపుతుందా లేదా అనేది చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.